తొలి టెస్ట్లో ఓడిన టీమిండియా తమకు ఏమాత్రం అచ్చిరాని ఎడ్జిబాస్టన్ గ్రౌండ్లో అదరగొట్టింది భయ్య. ఏకంగా 336 పరుగులతో విజయం సాధించి సిరీస్ను సమం చేసిందనే చెప్పాలి. మరో 3 టెస్టు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండో టెస్ట్లో నెగ్గడం టీమిండియాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేశాయి. సో నిజాయితీగా మాట్లాడుకుంటే ఈ సిరీస్లో భారత్ అద్భుతంగా ఆడుతుంది. రోహిత్ కోహ్లీలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే. దాంతో ఈ సిరీస్లో భారత్ పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగింది భయ్య. అయితే అనూహ్యంగా టీమిండియా తొలి 2 టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసింది. తొలి టెస్టులో ఓడినా ఆకట్టుకుంది. ఇక 2 టెస్టులో అద్భుతాన్ని చేసి చూపించింది. అయితే ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో మొదటిది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్. వీరిద్దరు రిటైర్ అవడానికి ముఖ్య కారణం గౌతమ్ గంభీర్ భయ్య. గత కొంతకాలంగా టెస్టుల్లో వీరిద్దరి ఆట తీరు మరీ దారుణంగా మారిపోయింది. దాంతో ఇలానే ఆడితే పక్కన పెడతాననే విషయాన్ని కోహ్లీ, రోహిత్లకు గంభీర్ పరోక్షంగా చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టుల నుంచి తప్పుకున్నారు. వీరిద్దరూ రోజుల వ్యవధిలో రిటైర్మెంట్ ప్రకటించగా గంభీర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమిండియాను నాశనం చేయడానికి వచ్చాడంటూ అందరూ కామెంట్స్ చేశారు. శుభ్మాన్ గిల్ను టెస్టులో టీమిండియా కెప్టెన్ గా ప్రకటించడాన్ని కూడా చాలా మంది వ్యతిరేకించారు. కట్ చేస్తే గంభీర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి భయ్య. గిల్ తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒత్తిడిలో వ్యక్తిగత ప్రదర్శన తగ్గుతుంది. అయితే ఇక్కడ మాత్రం గిల్ సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. 2 టెస్టుల్లో 3 సెంచరీలు బాదాడు. ఇందులో ఒకటి డబుల్ సెంచరీ కూడా ఉంది. టీమిండియా విషయంలో గంభీర్ లెక్కలు ఏమాత్రం తప్పలేదు. ఇదే ప్రదర్శనను మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ భారత్ కొనసాగిస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను అభిమానులు మర్చిపోవడం ఖాయం. వన్డేల్లో కూడా వారి స్థానాలు డేంజర్లో పడే అవకాశం ఉంది. గతంలో లాగే కాకుండా నిలకడైన ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక 3వ టెస్టులో టీమిండియా 2 మార్పులు చేసే అవకాశం ఉంది. కరుణ్ నాయర్, ప్రసిద్ధ కృష్ణలను పక్కన పెట్టి వారి స్థానాల్లో సాయి సుదర్శన్, బూమ్రాలను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.